నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సీఎం చంద్రబాబు భేటీ. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్య. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి ఫరూక్ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడి. గాంధీనగర్ రైతు బజార్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీష. దళారీ వ్యవస్థను సహించేది లేదని వెల్లడి. రైతు బజార్లో అవకతవకలకి ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ని ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవియాకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకి 25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టవలసిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. కృష్ణానది తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని భేటీలో సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనల్ని మంత్రిత్వ శాఖకు పంపినట్లు సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకి 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని అన్నారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒకటే స్పందిస్తుందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ రాజ్యాంగం నడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. చట్టాలు ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు. ఏపీలో ఒకటే ప్రతిపక్ష పార్టీ, మిగతా ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారాన్ని పంచుకున్నాయని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని, ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా వైసీపీనే ముందుంటుందని చెప్పారు. సూపర్ 6తో సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీలు వదిలివేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ వైసీపీనేనని అన్నారు. ప్రజలకు సంఘీభావంగా గొంతు కలపటం, అండగా నిలబడటం చేస్తుంది వైసీపీ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు దగ్గరకు వెళ్లటం లేదని, వైసీపీ తలుపు తడుతున్నారని అన్నారు. ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజల గొంతును నొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. మరొక 3 ఏళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మన సమస్యలు తీరుతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు అని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం.
వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. 54, 55 డివిజన్లో వెళ్లి ప్రజలను సంక్షేమ పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 54, 55 డివిజన్లో మంత్రి ఫరూక్, ఎంపీ కేశినేని శివనాథ్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ అబ్జర్వర్ చిత్తాబత్తుని శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా, రాష్ట్ర నాయకులు గన్నె ప్రసాదులతో కలిసి మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి ఫరూక్ మాట్లాడారు. తల్లికి వందనం పథకం ద్వారా మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముస్లిం సోదరులు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకి మైనార్టీ సమాజం ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. తెలుసుకుని వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఎక్కడన్నా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే దాంట్లో మేము మా యొక్క ట్యాబ్స్ ద్వారా వాటిని అప్లోడ్ చేసి ఏ డోర్ నెంబర్లో సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదో వాటిని అప్లోడ్ చేస్తాం. టోటల్గా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం కుటుంబాలు, ఎందుకంటే ఇవాళ ముస్లిం కుటుంబాల్లో పిల్లలు ఎక్కువగా ఉండేది వాళ్ళందరూ బాగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. దానిలో భాగంగా ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని 15,000 రూపాయలు చొప్పున ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయడంలో ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సమాజం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బృహత్తర కార్యక్రమం ద్వారా పిల్లలందరూ బాగా చదువుకుని వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందు ఉండబోతుంది. ఇక్కడికి వచ్చేసిన ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. రైతు బజార్లలో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు, ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని, పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలు అందించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం కనిపించినా, రైతు బజార్ల సేవల విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బజార్లు లోపల బయట ఎక్కడ పాలిథిన్ సంచులు కనిపించినా అందుకు ఎస్టేట్ అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని, వినియోగదారులు క్లాత్ లేదా జూట్ బ్యాగులు ఉపయోగించేలాగా ప్రోత్సహించాలని ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డు రైతు బజార్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కూరగాయల విక్రయ స్టాల్స్ ని పరిశీలించి ధరల పట్టికను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకి నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలని, స్టాళ్ల నిర్వాహకులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. స్టాల్స్ ని ఏ కేటగిరీ కింద కేటాయించారు, ఎవరికి కేటాయించారు తదితర వివరాలతో కూడిన బోర్డుని స్టాల్స్ లో ప్రదర్శించాల్సిందేనని, కూరగాయల ధరల వివరాల బోర్డు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ప్లాస్టిక్ వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. మీరెవరు? మీ ఓనర్ ఎవరు? ఉందా లెటర్ ఉందా మీకు? ఎలక్ట్రానిక్ లెటర్ ఎవరి దగ్గర లెటర్? కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజానుగుణంగా పాలన కొనసాగిస్తుందని వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు స్పష్టం చేశారు. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలో రోడ్ వైండింగ్ లో తొలగించిన పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరారు.
వన్ టౌన్ కొత్తగూళ్లు సమీపంలో ఉన్న కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ ఎస్సీ ఎస్టీల నేతలు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, ఆవోపా ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏ నిర్మల, నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన జరుగుతుందని చెప్పారు. ప్రజల అవసరాలు తెలుసుకుని వారి అవసరాల మేరకు ప్రజారంజక పాలన చేస్తున్నట్లు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి అప్పచెప్పడం వలన త్వరితగతిన పనులు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ నాయకులు పల్లెపోగు ప్రసాద్, రాష్ట్ర బీసీ నాయకులు మరుపిల్ల తిరుమలేష్, వాసవి క్లబ్ అధ్యక్షులు విఎన్ లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు జాలాది వెంకటేశ్వరరావు, వాసవి సేవాదల్ అధ్యక్షులు బొగ్గవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్వై సంఘం తరఫున మాకు ఈ మంచి సౌకావకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అట్లానే మీ ద్వారా మేము అడిగేది ఒకటే, గత ప్రభుత్వం వారు రోడ్డు వైండింగ్లో బ్యారేజ్ దగ్గరున్న అశోక స్తంభం దగ్గరున్న పిల్లర్ అశోక స్తంభం తీసేశారు. పొట్టిసాల విగ్రహం యొక్క కాంస్య విగ్రహం కూడా తీసేశారు. అది ఇంతవరకు తీసుకొచ్చి పెట్టడం కానీ అది ఎక్కడ ఉన్నదని కానీ ఎవరు మనకి తెలియపరచట్లేదు. అది కూడాను కాంస్య విగ్రహం కూడాను తీసుకొచ్చి బ్యారేజ్ దగ్గరే ఏర్పాటు చేయవలసిందిగా మేము వన్ టౌన్ వాసులు కోరుతున్నాం. అది ఏంటంటే పివి నరసింహారావు గారు ఓపెన్ చేశారు ఆ రోజుల్లో. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి విగ్రహాన్ని తొలగించి వాళ్ళు అమ్ముకున్నారో ఏం చేశారో కూడాను తెలియట్లేదు. దయచేసి ఆ విగ్రహం ఎక్కడ దాచారో అది తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక స్తూపం చిహ్నంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అవోపా మహిళా విభాగం తరఫున ఈ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి భాషా ప్రాతిపదికన మన ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా రాష్ట్రం రావాలని పోరాడిన వీర ప్రముఖులండి. ఆయన గుర్తు పెట్టుకొని మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు సర్వదా అన్ని సంఘాల తరఫున కూడా అందరూ హర్షం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆటోనగర్లోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను, తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగనే ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేసినట్లు తెలియజేశారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొని రావాలని రిపబ్లికన్ అండ్ పార్టీ ఇండియా తరపున కోరుతున్నట్లు తెలిపారు. అలాగే మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని మండిపడ్డారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్రంలో ఎన్డీఏకు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని, తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బుడమేరు వద్ద రిజర్వాయర్ చెక్ డ్యాం నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివరావు, సంజయ్, బెజవాడ సాంబశివరావు, ముత్తయ్య, మస్తాన్ రెడ్డి, గురువయ్య, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము. ఇప్పుడు కూడా మన రాష్ట్రమనే కాదు, ప్రతి చాట పేద, బడుగు, బలహీన వర్గాల వారిని చేయూత తీసుకురావడం అనేది ఎవరికి తెలియదు. మా పార్టీ అంటే ఆర్పీఐ పార్టీ, అథవాలే పార్టీ, మేమందరం కలిసి మరియు మా దగ్గర ఉన్న నాయకులు గాని, జిల్లా అధ్యక్షులు గాని, నేషనల్ అధ్యక్షులు, నేషనల్ మరియు వైస్ ప్రెసిడెంట్లు, నేషనల్ సెక్రటరీలు అందరూ కలిసి మేము అంబేద్కర్ గారి ఆశయాలతో, రామదాస్ అథవాలే గారి అనుగ్రహంతో పేద, బడుగు, బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో
చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ చాలా గొప్పగా అన్ని రంగాల్లో ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇలానే సాగాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము ఈ పార్టీలోకి, కూటమిలోకి మేము కూడా భాగస్వాములము. అలా ఉన్నప్పుడు మా జాతీయ కార్యదర్శి అయినటువంటి పేరం శ్రీనివాసులు గౌడ్ కూడా ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు మేమందరం కలిసి కాదన్న నువ్వు వాగు, అందరం కలిసి అని చెప్పేసి మేము కూడా కూటమికి మద్దతు ఇచ్చాము. మాది పేద బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఇవాళ 35% ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ 35%లో మాది ఈ ఆర్పీ పార్టీ తరఫున 25% మా జనాభా ఉండారు. అందుకని ఆ రోజు మా మంత్రివర్యులైనటువంటి జాతీయ అధ్యక్షులు మంత్రివర్యులు రామదాస్ అత్తవాలే గారిని పిలిపించి వరలరామయ్య గారి సమక్షంలో పేరం శ్రీనివాసరావు గౌడ్ గారి ఆశయంతో మేమందరం మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్, అప్పుడు మీ అందరికి తెలిసే ఉంటుంది, మేమందరం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము ఊరు తిరిగి చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరియు నారా చంద్రబాబు గారు వీళ్ళందరికీ చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కూటమికి మద్దతు ఇచ్చి మా వాళ్ళందరికీ చెప్పించి ఓట్లు వేయించేసి గెలిపించాము. పండుగల విషయంలో తేదీలలో తేడాలు ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాయని భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమైక్య సేవా సంఘం అధ్యక్షులు ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు పండగ సెలవులు ఇవ్వవలసిన ఉండగా వేర్వేరు తేదీలు ఇటీవల ముందుకు రావడంతో పండుగలు చేసుకునే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సేవా సంఘం ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ శర్మ, గౌరవ సలహాదారు పట్టాభి శాస్త్రి, సభ్యులు పురిపాక చంద్రశేఖర్ తదితరులు పండుగ తేదీల ఖరారు విషయంపై మాట్లాడారు. సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ రానున్న 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినము దుర్గణితం ప్రకారం గణనం చేసిన తేదీలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీలను వెల్లడించారు. జనవరి నుంచి నవంబర్ వరకు 15 సెలవు దినాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సెలవు దినాలుగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సెలవు దినాలని రాష్ట్ర ప్రభుత్వం పండుగ సెలవు దినాలుగా అమలు చేయాలని అదే సరైన పద్ధతి అని తెలిపారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో జూలై 13, 14, 15 తేదీల్లో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి. అయితే మన భారతదేశం మొత్తం అంతా కూడా దుర్గణిత ప్రకారంగానే, అంటే భారతదేశ ప్రభుత్వ సమ్మతమైనటువంటి దుర్గణిత ప్రకారంగా జరుగుతుంటాయి. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 విధమైనటువంటి పూర్వ పద్ధతి, దుర్గణితము అనేటువంటి 2 పద్ధతుల ద్వారా ఈ పండుగల నిర్ణయాలు జరుగుతుంటాయి. దానివల్ల కొన్ని పద్ధతులు, పండుగలు తేడా వస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయం సృష్టింపబడుతుంది. దానికోసమని మొన్న 13, 14, 15 తేదీలో నరసారావుపేట కాసు కళ్యాణ మండపంలో ఆ పూర్వ పద్ధతి వారు, మీ దుర్గణిత వారు ఇద్దరూ కూర్చుని పండుగల్ని, కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల్ని ఏకీకృతం చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి అలజడి ఉండకుండా ఉండాలని పండుగలు నిర్ణయించడం జరిగింది. ఆ పండుగల్ని మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అలాగే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత పరాభవంలో జరిగేటువంటి ఈ పండుగల్ని మా సెక్రటరీ గారు ఒకసారి మీకు చెప్తారు. అది వారు కూడా వారి సందేశాన్ని. శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్ల ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కేశినేని జానకి లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో పాల్గొని శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారికి బోనాలు సమర్పించడం ఎంతో సంతోషం కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. లంబాడిపేట బంజారా సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మకు బోనాలు సమర్పించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో జరిగిన బోనాల సంబరాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు. సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక ఉన్న శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయానికి లంబాడిపేట వీరమ్మ వీధి నుంచి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారికి కేశినేని జానకి లక్ష్మితో పాటు ఇతర మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. కార్యక్రమానికి బంజారా సేవా సంఘం కమిటీ సభ్యులు దేవత మురళి నాయక్, తాజ్ నూత్ శ్రీను నాయక్, దేవత అశోక్, దేవత రవీంద్ర నాయక్, తాజ్ నోత్ మైనర్ బాబు, దేవత దుర్గా నాయక్, దేవత రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత మా పూర్వీకులు 153 సంవత్సరాల నుంచి
వాళ్ళ ఆచార ప్రకారంగా మేము కూడా ఇలాగా ఊరికి ఎలా చేసుకుంటూ వచ్చారో మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, మన గ్రామ దేవత, మా లంబాడి వాళ్ళకి గ్రామ దేవత అలా ఉండేది. వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము ఇప్పుడు ఎలా చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు చేస్తే వర్షాలు పడుస్తాయి, పంటలు పండుతాయి, ఏంటి గుడ్డు గోదా బాగుంటాయి, పిల్లలు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని ప్రత్యేక నమ్మకం. దానివల్ల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు సమర్పించుకుంటూ వస్తారు. ముత్యాలమ్మ తల్లి గుడికి దర్శనానికి రావటం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. పైగా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి సారి పంపిస్తారంట అందరూ. అది వినటం కూడా నాకు చాలా ప్రత్యేకంగా, తరతరాల నుంచి ఆచారాలు వస్తూ ఉంటాయి. కానీ 4 తరాల నుంచి ఈ వంశం వాళ్ళు ఆ ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ అందరి ఇంటికాడ నుంచి సారేస్ అన్ని అమ్మవారికి సమర్పిస్తూ పూజలు నిర్విఘ్నంగా చేపిస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే నేను కూడా మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని కోరుకోవటం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మరి ఇవాళ మా బంజారా సంఘం లంబాడిపేట శీతలా భవాని బోనాలు పండుగ జాతరలు జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాం. మరి మా కులస్తులందరూ ఈ పండుగని మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరం కలిసిమెలిసి ఈ బోనాల పండుగని చేసుకుంటాం. బోనాల పండుగ అంటే మా కులస్తులు రైతులు పంటలకి మంచి వర్షాలు పడి పంటలు ఎంతో పుష్కలంగా పండి ఆ అమ్మవారికి దీవెనలు తీసుకుంటూ ఆ పుష్కరాలు ఆ మంచి దీవెనలు అమ్మ తెలిసి దీవెనలు తీసుకొని మేము ఆ అమ్మకి ఈ శీతలా పండుగ బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాఢ మాసంలో మేము చేసుకుంటాం. ఇది తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి జమానత్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టి దళితులకి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని రిపబ్లికన్ పార్టీ ఆల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ విమర్శించారు. ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఉప్పులేటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల మధ్య అంతరాలు పెంచి దాడులకి ఉసుగొలుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులలో ఒక ఉపకులానికి మద్దతిస్తూ మరొక ఉపకులం వారిపై దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండతో మాదిగ యువకులు మాలలపై దాడి చేసి 5 మాల యువకుల్ని హింసకు గురి చేశారని అన్నారు. పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో కూడా మాలలపై మాదిగల్ని రెచ్చగొట్టి ఘర్షణలకి పాల్పడ్డారని ఉప్పులేటి దేవివరప్రసాద్ ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని చెప్పారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో 2 దళిత యువకులు ఒక మైనార్టీ యువకుణ్ణి పోలీసులు పబ్లిక్ గా రోడ్డుపైనే కొట్టడం సహించరాని విషయమని అన్నారు. ఆ యువకులపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు కానీ ఆదేశిక సూత్రాలు కానీ మరి అనేక రకాలైన రక్షణ కవచాలు కానీ ఏవైతే రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడ్డాయో అదేవిధంగా అనేక చట్టాలు కూడా రూపు చెందటం జరిగినాయి. వాటిల్లో కూడా అనేక రకాలైనటువంటి రక్షణలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూసినట్లయితే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులకి భిన్నంగా మరి చట్టాలకి వ్యతిరేకంగా మరి రాజ్యాంగానికి చట్టాలకి అతీతంగా కొన్ని శక్తులు మరి మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా మరి దళితుల మీద గిరిజనుల మీద మైనారిటీ వర్గాల మీద మహిళల మీద మరి అనేక సందర్భాల్లో మనం యొక్క సంఘటనలు హింసాత్మక సంఘటనలు చూసాం. మరి మహిళల మీద అయితే రేపులు దాడులు అవమానాలు చేస్తున్నారు. చిన్న బిడ్డలని కూడా చూడుకోకుండా రేపు చేస్తున్నారు. మరి ఈ రకమైనటువంటి హింసాత్మక చర్యల్ని మరి ప్రభుత్వాలు ఏ రకంగా మరి నిమ్మక నీరెత్తినట్లుగా చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి స్పందన
వాళ్ళ నుంచి రావటం లేదు. మనం గతంలో కూడా చూసాం, కారంచేడులో మారణకాండ జరిగింది. మరి అనేక సంవత్సరాలు దాని మీద ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే నీరుకొండలో అనేక మరి దళితుల్ని మరి అనేక విధాలుగా హింసించి చంపటం జరిగింది. చుండూరులో కూడా మరి కొంతమంది దుర్మార్గులు మరి దళితుల మీద దాడి చేయటం అనేటువంటిది జరిగింది. మరి ఇవే కాకుండా గత కొంతకాలం నుంచి కూడా మరి ఆగిరిపల్లి, మరి గగనపర్రు అనేక చోట్ల మరి దళితుల మీద వేధింపులు, మరి దాడులు, మరి వాళ్ళ హత్యలు అనేటువంటి సంభవించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం 2-3 నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే, నేను ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే మా ప్రత్యేకమైన బాధ ఏంటంటే, దళిత వాడల్లో, గిరిజన వాడల్లో మహిళలకి, మైనారిటీలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి వాళ్ళ మీద జరుగుతున్న దాడిని, హింసాత్మక సంఘటనల్ని కనీసం మీడియాలో కూడా మరి దాన్ని చూపించకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న తెనాలిలో మనం చూసాం. తెనాలిలో మరి 2 దళిత యువకులు, 1 మైనారిటీ యువకుడు, వాళ్ళు ఏ రకమైనటువంటి మరి తప్పు చేయనప్పటికీ కూడా వాళ్ళని ఒక మరి గంజాయి దొంగలుగా చిత్రించి, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు పాతవే ఉంటే వాటన్నిటినీ కోర్టులు కొట్టేసిన కేసులను కూడా వాళ్ళని చూపించి, వీళ్ళు గంజాయి దొంగలు అని చెప్పి వాళ్ళని నిర్బంధించి, హింసించి, పీడించి, మరి బహిరంగ ప్రదేశాల్లో పోలీసులే వాళ్ళ మీద మరి క్రూయల్గా, చాలా దుర్మార్గంగా బాగా చిత్రవదలు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. మరి మీడియా అంతా కూడా దాన్ని చాలా చూపించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. అయితే ఆ సంఘటనలో మేము వెళ్ళి ఎంక్వైరీ చేశాం. ఆ ఎంక్వైరీలో జరిగింది ఏంటంటే, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కేసు ఆ రోజున లేదు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళానని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ చెప్పడం అనేది తప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సీఎం చంద్రబాబు భేటీ. ఢిల్లీలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్య. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి ఫరూక్, ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడి. గాంధీనగర్ రైతు బజార్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీష. దళారీ వ్యవస్థను సహించేది లేదని వెల్లడి. రైతు బజార్లో అవకతవకలకి ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.